ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరు ఆచార్య చాణక్యుడు. ఆయన కేవలం గురువు మాత్రమే కాదు, రాజ్యాలను మార్చిన మహామేధావి. చంద్రగుప్త మౌర్యుడిని సామ్రాజ్యపతిగా తయారు చేసిన వ్యక్తి కూడా ఆయనే. కానీ చాణక్యుడు చెప్పిన గొప్ప విషయం ఏమిటంటే, మనిషి జీవితాన్ని విజయవంతం చేసే నీతి సూత్రాలు. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మాటలు ఈ రోజుకి నిజంగా పనిచేస్తున్నాయి. ఈ వీడియోలో ప్రతి మనిషి జీవితాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన చాణక్య నీతి సూత్రాలను వివరంగా తెలుసుకుందాం. చాణక్య నీతి సూత్రాలను వివరంగా తెలుసుకుందాం. 1వ సూత్రం, అతి మంచితనం ప్రమాదం. చాణక్యుడు ఒకసారి ఇలా చెప్పాడు: అడవిలో నేరుగా పెరిగిన చెట్టునే ముందుగా నరుకుతారు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. జీవితంలో మన మంచివాళ్ళగా ఉండాలి, కానీ ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది మన మంచితనాన్ని ఉపయోగించుకుంటారు, మన రహస్యాలను తెలుసుకుని మనల్ని బలహీనలుగా మార్చేస్తారు. ఈ ప్రపంచంలో మాటల్లో మంచివాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కష్టకాలంలో తోడుండేవాళ్ళు చాలా తక్కువ. అందుకే చాణక్యుడు చెబుతున్నాడు, మంచితనం ఉండాలి, కానీ తెలివి కూడా ఉండాలి. 2వ సూత్రం, రహస్యాలను దాచుకోవాలి. చాణక్యుడు చెప్పిన మరో గొప్ప సూత్రం, మీ రహస్యాలని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే ఈరోజు మీతో నవ్వుతూ మాట్లాడేవారు రేపు మీ శత్రువులుగా మారవచ్చు. మన జీవితంలో కొన్ని విషయాలు మన దగ్గరే ఉండాలి. మన బలహీనతలు, మన ప్రణాళికలు, మన భయాలు ఇవన్నీ అందరికీ చెప్పేస్తే కొంతమంది వాటిని మన మీద ఆయుధాలుగా వాడుతారు. అందుకే గొప్ప వ్యక్తులు నిశ్శబ్దంగా పనిచేస్తారు. విజయం వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలుస్తుంది నీతి. మాటలు తక్కువగా, పనులు ఎక్కువగా ఉండాలి. 3వ సూత్రం, చెడ్డ స్నేహితుడు. చాణక్యుడు ఇలా చెప్పాడు: పాముతో ఒకసారి జీవించవచ్చు, కానీ చెడ్డ స్నేహితుడితో కాదు. ఎందుకంటే శత్రువు బయట ఉంటాడు, కానీ చెడ్డ స్నేహితుడు మన పక్కనే ఉంటాడు. మన విజయాన్ని చూసి అసూయపడేవారు మన దగ్గర ఉన్న ప్రమాదమే. కొంతమంది స్నేహితుల్లా నటిస్తారు, కానీ వెనక నుండి మనల్ని కిందకు లాగుతారు. అందుకే మన జీవితంలో ఎవరితో తిరుగుతున్నామో చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు జీవితాన్ని మార్చేస్తాడు, చెడ్డ స్నేహితుడు జీవితాన్ని నాశనం చేస్తాడు. 4వ సూత్రం, కోపం. చాణక్యుడు చెప్పిన ప్రకారం మనిషికి ఉన్న అత్యంత ప్రమాదకరమైన శత్రువు కోపం. కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. ఒక నిమిషం కోపం వల్ల సంవత్సరాల సంబంధం పాడవుతుంది. కొంతమంది కోపంలో తాము చెప్పకూడని మాటలు చెబుతారు, తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. అందుకే తెలివైన వ్యక్తి కోపంలో మాట్లాడడు, శాంతంగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. కోపాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. 5వ సూత్రం, సమయం విలువ. చాణక్యుడు ఇలా చెప్పాడు: ప్రపంచంలో తిరిగిరాని 2 విషయాలు, సమయం మరియు మాట. గడిచిపోయిన సమయం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే జీవితంలో ప్రతిరోజు విలువైనది. ఆలస్యం చేసే వ్యక్తి ఎప్పటికీ విజయాన్ని అందుకోలేడు. చాలామంది రేపు చేస్తాను అంటారు, కానీ ఆ రేపు ఎప్పుడూ రాదు. గొప్ప వ్యక్తులు మాత్రం ఈరోజే పని మొదలు పెడతారు. 6వ సూత్రం, విద్య గొప్ప సంపద. చాణక్యుడు చెప్పాడు: విద్యను ఎవరు దొంగిలించలేరు. డబ్బు పోవచ్చు, ఆస్తి పోవచ్చు, కానీ జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. చదువు ఉన్న వ్యక్తిని ప్రపంచం ఎక్కడైనా గౌరవిస్తుంది. అందుకే మన జీవితంతో నేర్చుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తి ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు. 7వ సూత్రం, భయం. చాణక్యుడు చెప్పిన గొప్ప మాట, పని మొదలుపెట్టే ముందు భయపడవద్దు, మొదలుపెట్టిన తర్వాత ఆపవద్దు.
భయం మనిషిని బలహీనుడిని చేస్తుంది. చాలామంది విఫలమవుతాననే భయంతో మొదటి అడుగు కూడా వేయరు. కానీ విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు భయపడ్డవాడే. తేడా ఏమిటంటే వాళ్ళ భయాన్ని దాటి ముందుకు వెళ్ళారు. 8వ సూత్రం, డబ్బు విలువ. డబ్బు గురించి కూడా సాణికుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది సంపాదిస్తారు కానీ పొదుపు చెయ్యరు. అనవసర ఖర్చులు భవిష్యత్తులో బాధను తెస్తాయి. అందుకే ఆదాయం ఎంత చిన్నదైనా కొంత పొదుపు తప్పనిసరి. 9వ సూత్రం, నిజమైన మనుషులు. సంతోషంలో అందరూ మనతో ఉంటారు, కానీ కష్టకాలంలో తోడుండేవారే నిజమైన మనుషులు. సాణికుడు చెప్పిన ప్రకారం కష్టకాలం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవారి అసలు స్వభావం తెలుస్తుంది. అందుకే మన జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించే వారిని గౌరవించాలి. ఇది చాణక్యుని చెప్పిన కొన్ని గొప్ప నీతి. ఇవి చాణక్య చెప్పిన కొన్ని గొప్ప నీతి సూత్రాలు. ఈ మాటలు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ రోజుకు ప్రతి మనిషి జీవితంలో నిజమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.